మామూలుగా చికెన్ లెగ్ ఫ్రైస్ మనము ఎలా న్యాచురల్గా చేసుకుంటాం కదా, ముందు రోజు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత డీప్లో మనం దాన్ని డీప్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు ఇవాళ నేను ఇన్స్టారెంట్ వర్టెక్స్ ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇది ఇన్స్టారెంట్ వర్టెక్స్ అనే ఎయిర్ ఫ్రైయరు. దీంట్లో చాలా ఈజీ అండి. నేను అది పెట్టే ముందు ఆ ఒక వీడియో స్లిప్ మిస్ అయిపోయింది. పెట్టి అంత అయిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చింది. ఇట్లా బాగా ఫ్రై అయిపోద్ది అనమాట. నేను మీకు చూపించినప్పుడు మ్యారినేషన్ చేసినప్పుడు ఎంత ఇదిగా ఉన్నిందో ఇందులో ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది. బాగా ఉడికిపోయిందండి ఇది. చూసారు కదా, మనకి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఆయిల్ తక్కువ వాడాలనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం దగ్గర ఉండి మనం తిప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. చూసారు కదా, చాకుతో అటు పెట్టినప్పుడు ఎంత మెత్తగా స్మూత్గా లోపలికి వెళ్ళిపోతుందో, చాలా బాగుంటుంది ఇది. మ్యారినేషన్ అనేది మాత్రం కామన్. ఎయిర్ ఫ్రైయర్లో కానీ మనం డీప్ ఆయిల్ ఫ్రైలో కానీ దేంట్లో అయినా కూడా మ్యారినేషన్ అనేది కామన్. మ్యారినేషన్ అనేది మీకు అందరికీ తెలిసిందే కదా. ఇకపోతే ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఎలా ఆపరేట్ చేయాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది ఎయిర్ ఫ్రైయర్ కదా, ఇన్స్టారెంట్ వర్టెక్స్. ఇక్కడ ఎయిర్ ఫ్రై అని ఒకటి ఉంది చూడండి. ఆ బటన్ని మనము నొక్కాలి. నొక్కినప్పుడు మనకి ఇక్కడ టైము, టెంపరేచరు కనపడుతుంది. 8 మినిట్స్ కనపడుతుంది టైము. తర్వాత ఈ టెంపరేచరు 200 డిగ్రీస్ కనపడుతుంది. ఆ టెంపరేచరు దాన్ని అట్లా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది స్టార్ట్ చేయాలి మనం. ఇవి టెంపరేచరు టైం పెట్టుకున్న తర్వాత మనకి 10 మినిట్స్ కానీ అట్లా పెట్టుకోవచ్చు. నేను 8 మినిట్స్ పెట్టాను. అన్నీ పెట్టి ఇప్పుడు ఒక స్టార్ట్ బటన్ ఉంది కదా, దాన్ని మనం నొక్కాలి. నొక్కినప్పుడు యాడ్ ఫుడ్ అని ఉంటుంది. కొంతమంది నొక్కిన తర్వాత యాడ్ ఫుడ్ పెడతారు. అంటే ఫుడ్ పెట్టడం అంటే దాంట్లో చికెన్ లెగ్స్ పెట్టడం. నేను పెట్టేశాను. పెట్టిన తర్వాత ఈ ఎయిర్ ఫ్రైయరు, టెంపరేచరు అండ్ టైము పెట్టి స్టార్ట్ చేశాను. చూడండి, 8 మినిట్స్ ఉంది కదా. ఇప్పుడు అది బాగా ఫ్రై అవుతూ ఉంటుంది అన్నమాట. లోపల బాగా ఫ్రై అవుతూ అది టైం మారుతూ ఉంటుంది. ఆ టైం మారేది మనకి కనపడుతుంది. అక్కడ 200 డిగ్రీస్ సెంటిగ్రేడ్స్ అనమాట. అంటే అంత టెంపరేచర్లో అది ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు 8 మినిట్స్ అది మెల్లిగా మారుతూ 7 మినిట్స్కి వస్తుంది. అటు తగ్గుతూ ఇప్పుడు 7 మినిట్స్ వచ్చింది చూడండి. అట్లా మనం ఏం చేయాలంటే 4 మినిట్స్ తర్వాత మనం తీసి చూసుకుంటూ మళ్ళీ పెట్టుకోవచ్చు. ఆయిల్ స్ప్రే చేయాలంటే ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ కూడా మనం తీసి చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది క్యాన్సిల్ చేసినప్పుడు. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసుకోవచ్చు. టెంపరేచర్ ఎంత పెట్టి, లేదు మనం అంతా అయిపోయిన తర్వాత రీహీట్ చేసుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఈజీ అండి, చాలా ఈజీ. సో ఈ విధంగా చేసిన దాన్ని మనం ఇట్లా అయిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఆయిల్ కూడా తక్కువ అవుతుంది. మనం బయట తినాల్సిన అవసరం లేదు. హెల్దీ ఫుడ్ అనమాట ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.